కళను ప్రేమించి కళాకారులను గౌరవించే ప్రేక్షక నాయకులకు మా వందనాలు. మిత్రులారా, సినిమా అనే పిచ్చితో బ్రెయిన్ అనే షార్ట్ ఫిలింని మాకున్న స్థాయిలో నిర్మించాం. అందుకు మీ ఆదరణ, ఆశీస్సులు మాకెప్పుడు ఉండాలని కోరుకుంటూ, కళ మాది, వెల మీది. ఈ షార్ట్ ఫిలిం మీకు నచ్చితే మా కళని వెలకట్టి మమ్మల్ని మరింత సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇకపై ఇలాంటి మరెన్నో మంచి చిత్రాలకి నాంది పలుకుదామని తెలియజేసుకుంటూ, మీ కళాకారులు. 7569547852 ఇది మా ఫోన్పే నెంబర్. అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో మా యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈ మధ్య డాక్టర్ గారి దర్శనం లేక పేషెంట్ చాలా ఇబ్బంది పడుతున్నారు తెలుసా? ఎవరేంటి, నేనేగా. తమరే, నువ్వే నా డాక్టర్. వారం రోజులుగా మెడిసిన్ తీసుకోక రాత్రులు నిద్ర పట్టడం లేదే. నా బాధను కొంచెం పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోవే ప్లీజ్. హాస్పిటల్కి వెళ్తే తీరేది కాదే నా బాధ. నిజం చెప్పనా, చంద్రబింబం లాంటి అందమైన నీ కళ్ళు, లేత గులాబీ రేకుల్లాంటి నీ లేత పెదాలు గుర్తొచ్చి నిద్ర రావటం లేదే. సినిమా కాదే, నిజం. బంతి పువ్వు వంటి నీ పరువాల క్రింద సన్నగా జాలువారే నీ నడుము చూశాక నా మతి పోతుందే బాబు. నీ అందంతో నన్ను పిచ్చెక్కిస్తున్నావు నందు. రే మధు, ఎరా. సరే, నేను తర్వాత మాట్లాడతా. ఓకే, బాయ్. యారా, అవకాశం ఇస్తే ఫోన్లో స్వాగతం చేసేస్తావు కదా. నవ్వింది చాలు కానీ ఇక ఆపరా బాబు. మతి నీకు కాదు, నాకు పోతుంది ఇక్కడ. ఎంతసేపు ఉప్పిన సినిమా హీరోయిన్ పోస్టర్లు చూసుకుని ఉండకపోతే 4 పక్కన 4 రాలేసుకుని ఉండొచ్చు కదరా. అరే, అందం వేరు, శృంగారం వేరురా. శృంగారమే అందమరా. అందం చూసి అనుభూతి చెందుతున్నావంటే దానికి అర్థం శృంగారమేరా. ఓరు బాబాయ్, అంత పెళ్ళ రాముడు మళ్ళీ వచ్చినట్టున్నాడు.
ఇంకా ఆపరా బాబు, చాలు భయం వేస్తుంది. నీ అందానికి నేను దాసోహం కృతి. అరే అందం వేరు, శృంగారం వేరురా. శృంగారమే అందావరా. అందం చూసి అనుభూతి చెందుతున్నావంటే దానికి అర్థం శృంగారమేరా. రే మధు, నేనెవరురా? నేనెవరు? తెల్లారింటికి ఎవడు దొరకలేదేట్రా? రే మధు, నేనెవరా? మధు ఎవడరా బాబు వీడు? పొద్దున్నే ఏం పని లేదు వీడికి. ఆలోచించుకున్నాడు. మై డియర్ స్టూడెంట్స్, మానవ జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర వహించే మెదడు కోసం ఈరోజు మనం తెలుసుకుందాం. జీవితంలో జరుగుతున్న ప్రతి చర్యకు కర్త, కర్మ, క్రియ అన్నింటినీ బాధ్యత వహించేది ఈ బ్రెయిన్ ఒక్కటే. ఈరోజు మన చుట్టూ ఉన్న సదుపాయాలు, విమానాలు, రైలు బండ్లు, ఓడలు, సెల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, వైద్య సదుపాయాలతో పాటు ప్రతిదీ క్రియేట్ చేసేది ఈ ఒక్క బ్రెయిన్ మాత్రమే. మన ఇంట్లో వాడుకునే ఎలక్ట్రికల్ బల్బుని కూడా వెలిగించే శక్తి మనిషి మెదడుకు ఉంది. మీరు గమనిస్తే గనుక ఇదే బ్రెయిన్ జీవితాలను మార్చే ఐడియాలను కూడా జనరేట్ చేస్తుంది. ఎక్కడో కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్షత్రాలు, గెలాక్సీలు, బ్లాక్ హోల్స్ వీటన్నింటికంటే హ్యూమన్ బ్రెయిన్ ఎక్కువ మిస్టీరియస్ అని సైంటిస్టులు చెబుతున్నారు. కృతి, నువ్వు చెప్పింది నేను నమ్మలేకపోతున్నా. ఏం చెయ్యనురా, అమ్మా నాన్న వాళ్ళకి మాట ఇచ్చేశారు. తప్పదు, పెళ్లి చేసుకోవాలి. కృతి, నీతో మాట్లాడాలి. మాట్లాడు. ఫోన్లో కాదు, ఇప్పుడు మా రూమ్కి రా. నాకంత టైం లేదు, నేను రాను. రా కృతి ప్లీజ్, గుండెంత భారంగా ఉంది. లేనిపోని ఆశలు పెట్టుకోకు. నేను ఇప్పుడు ఎవరు? ఎవరు? కృతి, ఎవరో చెప్తే గాని డోర్ ఓపెన్ చేయవా? నువ్వని తెలిస్తే అలానే చేసేవాడిని. సరే ఉండు, మరి వెళ్ళిపోతా. కృతి కృతి కృతి, ఈ టైంలో నేను కలవడానికి వచ్చానంటే నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానో అర్థం కదా? నువ్వు దూరం అవుతావని తెలిసి నేనెంత బాధపడుతున్నానో నీకు అర్థం కాదు కదా? ఎందుకు ఇంత దగ్గరికి వస్తున్నావు? నువ్వు దూరంగా ఉంటే మాటలు రావు. నువ్వు దగ్గరగా ఉంటే నాకు మాటలు రావు. కృతి, టచ్ చేయకుండా మాట్లాడలేవా? నువ్వంటే పిచ్చే బాబు. నడుం మీద చేయి తీయవా ప్లీజ్? వామ్మో, ఎల్లోరా శిల్పంలా ఇంత నాసుకున్నావంటే బాబు. చేతులు ఒక దగ్గర ఉండవు కదా నీకు? నిన్ను టచ్ చేశాక నా మతి పోతుందే బాబు. నా ఊపిరి ఆడటం లేదు. నా ఊపిరి పోయినా పర్లేదు, పెదవి నొప్పెడుతుంది. తేనె కూడా ఇంత మధురంగా ఉండదేమో. చంపేస్తావా నన్ను? నిన్ను కొరక్కి తినాలనిపిస్తుంది. ఊపిరి ఆడటం లేదు. లవ్ యూ కృతి. హ్యాపీనా? డబుల్ హ్యాపీ. సరే, ఇక నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు? శ్రీ, లైఫ్ లాంగ్ మనం ఎలాగూ కలిసి బ్రతకలేం. కనీసం ఈ చిన్న మెమొరీ అయినా మనతో ఉంటుందని వచ్చాను. కృతి, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. నువ్వెలా కూడా నాకు చెప్పనక్కర్లేదు. నిన్ను నా లైఫ్లో చాలా ఓన్ చేసుకున్నాను. శ్రీ, అర్థం చేసుకో ప్లీజ్. నువ్వంటే నాకు ఇష్టమే, కాదనను. జీవితాంతం ప్రేమ తృప్తినిస్తుంది, కానీ కడుపు నింపుతుందా? మనీ లేకుండా బ్రతకడం కష్టం. కృతి, అర్థం చేసుకో ప్లీజ్. నువ్వు లేని లైఫ్ నేను ఊహించలేను. శ్రీ ప్లీజ్ వదులు. నన్ను కన్ఫ్యూజ్ చేయకు
నువ్వు నన్ను వదిలి వెళ్ళడానికి వీల్లేదు. శ్రీ, నీకు దండం పెడతాను, వదిలు ప్లీజ్. కృతి, నువ్వంటే పిచ్చి నాకు. ఐ లవ్ యూ. కృతి, సీరియస్గా అడుగుతున్నా, నిజం చెప్పు. మన ఇద్దరి మధ్య ఏం లేదా? నువ్వు 100 సార్లు అడిగితే మాత్రం ఫీలింగ్ మారిపోతుందా? నీ మీద నాకు ఒపీనియన్ లేదు. సారీ. వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళు. వదిలిన్ని ఊపిరి గాలిలోకే గాని గర్భంలోకి రావు. కాలిని మేను కాలంతోనే గాని మళ్ళీ తిరిగి రాదు. పుట్టి మట్టిలో పెరిగి మట్టిలో తిరిగి మట్టిలోని కలు. వెళ్ళు, వెళ్ళు, తొందరగా వెళ్ళు. వెళ్ళు.
అన్నా, ఎవరన్నా మీరు? నేనా? నీలాంటి వాడినే. అర్థం కాలేదా? రా. ఈ సృష్టిలో మనందరం కొన్ని జీవకణాలం మాత్రమే. ఎన్నో మిలియన్ కోట్ల జీవకణాల్లో నేనొక చిన్న జీవకణాన్ని. నువ్వు కూడా అంతే. రా. అన్నా, అసలు ఈ చావు పుట్టుకలు, శరీరం, ప్రేమ, వ్యామోహం, ఎవరైనా వదిలేసిపోతే ఉండలేకపోవడం, ఇవన్నీ ఏంటన్నా? మాయా. మాయా. జంతువులు మాయ, పక్షులు మాయ, మనుషులు మాయ. పుట్టడం మాయ, చావటం మాయ. ఈ జగమంతా మాయ. ఈ జగంలో ప్రతి ప్రాణి ఓ శక్తి క్షేత్రం. సముద్రాలు ఎదుగుతాం, చంద్రమండలం పైకి వెళ్తాం, ఆకాశంలో ఎగురుతాం. ఏది కావాలంటే అది సృష్టిస్తాం. ఈ విశ్వంలో దేవుళ్ళమీ మనమే, రాక్షసులమీ మనమే. దేవుడు ఎక్కడున్నాడు? రాయిలో ఉన్నాడా? తిరుపతి కొండ మీద ఉన్నాడా? గాలిలో ఉన్నాడా? నీటిలో ఉన్నాడా? నీ చుట్టూ కనిపించే సృష్టిలో ఎక్కడా లేడు. నీలోనే ఉన్నాడు. నీ మంచి ఆలోచనల ప్రతిరూపమే దేవుడు, నీ చెడ్డ ఆలోచనల ప్రతిబింబమే రాక్షసుడు. రా. పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జననం తప్పదు. పురాణ ఇతిహాసాలను పక్కన పెడితే పుట్టిన ప్రతి జీవకణం ఏదో ఒకరోజు మరణిస్తుంది. మరణించిన జీవకణం మళ్ళీ పుట్టదు. ఎందుకంటే మనం రెండు స్త్రీ పురుషుల కలయిక వల్ల పుట్టిన జీవకణాలం మనం. ఈ శరీరం మరణించాక మళ్ళీ మనం పుట్టాలంటే అది సాధ్యం కాని పని.
పుట్టుక అనేది మనిషికి ఒక్కసారి మాత్రమే. బాధ, సంతోషం, కష్టం, సుఖం ఇవన్నీ శాశ్వతమైనవి కావు. ఇక్కడ శాశ్వతమైనవి పంచభూతాలు తప్ప ఇంకేమీ కావు. కాని వాటి కోసం ఆశపడి ఆరాటపడి ఉన్న జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవటం? ఉన్నన్నాళ్ళు నచ్చినట్టు బ్రతుకు. చావును మనం వెతుక్కుని వెళ్ళక్కర్లేదు, అదే ఎదురుగా వస్తుంది. ఎండినాకు చెట్టు కొమ్మను ఎంతసేపు పట్టుకుని ఉండగలదు? ప్రకృతి చాలా అందమైనది, కానీ మనకు తెలియంది ఏంటంటే మన కంటికి కనిపించే స్వర్గాన్ని ఆస్వాదించడం మానేసి మన శరీరంలో జరిగే ఫిజికల్ అండ్ కెమికల్ రియాక్షన్స్కి మనం రియాక్ట్ అవుతాం. ఇక్కడ కూర్చుందాం. నువ్వు చెప్పు, ఇంత అందమైన ప్రపంచంలో ఉండి నీకెలా చనిపోవాలనిపించింది? ఎందుకంటే నువ్వు ఫిజికల్ రియాక్షన్స్కి రియాక్ట్ అవుతున్నావు. ఎండ బాగా తగిలినప్పుడు నీడలోకి వస్తాం, నీడలో బాగా చలి వేసినప్పుడు ఎండలోకి వెళ్తాం. అంతేకాని ఎండ చలి విపరీతంగా ఉన్నాయని చనిపోం కదా, సర్దుకుంటాం. మరి బాడీలో జరిగే ఎమోషనల్ అండ్ కెమికల్ రియాక్షన్స్కి ఎందుకు చనిపోవాలి? ప్రాణం ఉన్నంత వరకు ప్రకృతిని ఆస్వాదించు, ఆ తర్వాత అదే తనలో కలుపుకుంటుంది. ప్రాణం ఉన్నంత వరకు ప్రకృతిని ఆస్వాదించు, ఆ తర్వాత అదే తనలో కలుపుకుంటుంది. దీన్ని బట్టి చూస్తే మనం ఊహించలేని అమేజింగ్ పవర్ మన బ్రెయిన్లోనే దాగి ఉంది. మిషన్ కంటే బ్రెయిన్ ఎన్నో రెట్లు పవర్ఫుల్గా ఉంది. రెండు 2015లో జరిగిన ఒక ఎక్స్పెరిమెంట్ బ్రెయిన్ పవర్ ఎంతో చూపించింది. ప్రపంచంలో ఉన్న 4 అత్యంత పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్స్ని బ్రెయిన్ యాక్టివిటీతో పోల్చి చూశారు. మనిషి మెదడు 1 సెకండ్లో చేసే పనిని సూపర్ కంప్యూటర్స్ చేయడానికి 40 నిమిషాలు పట్టింది. అంటే ఒక బ్రెయిన్కి ఉండే పవర్ కొన్ని 100 సూపర్ కంప్యూటర్స్తో సమానం. ఓకే సీనో, సీనో సార్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు చెప్పు. సార్ అది పర్లేదు చెప్పురా, పర్లేదు చెప్పు. సార్ అది ఇప్పుడు నువ్వు వీళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్. కమాన్ సార్, కమాన్ 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 స్టూడెంట్స్, సీను ఒక చిన్న ఎగ్జాంపుల్. సీను ఇప్పుడు నువ్వు ఎగ్జాక్ట్లీగా ఏమనుకున్నావో చెప్పు. సార్ నాకు ఇప్పుడు మీసాల గడ్డాలు వచ్చిన కుర్రోళ్ళ నాకు ఇష్టమైన హీరోయిన్ కృతి శెట్టిని లవ్ చేస్తున్నట్టుగా, తనకు నాకు బ్రేకప్ అయినట్టుగా, తన కోసం నేను సూసైడ్ చేసుకున్నట్టుగా. సీను ఇదంతా జరుగుతున్నట్టు ఊహించడానికి నీకెంత టైం పట్టింది? సార్ నాకు 2-3 నిమిషాలు పట్టుండొచ్చేమో సార్. చూసారా, ఎప్పుడో 2-3 సంవత్సరాల తర్వాత జరగబోయేది ఇప్పుడు జరుగుతున్నట్టు క్రియేట్ చేసి తను 2-3 మినిట్స్లోనే చూడగలిగాడు. ఈ విషయం అనే కాదు, బ్రెయిన్కి దేన్నైనా క్రియేట్ చేసే పవర్ చాలానే ఉంది. ఓకే సార్, వెళ్ళు. సో ప్రతి ఒక్కరి బ్రెయిన్లోనూ బయటకి కనబడని బోలెడంత పవర్ ఉంది. బద్ధకం వదిలేసి బ్రెయిన్ ఫుల్ పొటెన్షియల్గా వాడడం మొదలు పెడితే మీరందరూ ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారు. ఓకే స్టూడెంట్స్, మిగతా క్లాస్ని రేపు కంటిన్యూ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. సార్ 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 చెప్పు.